So today I am going to discuss గుప్తన్ అడ్మినిస్ట్రేషన్. గుప్తుల యొక్క పరిపాలన గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గుప్తులు తమ యొక్క రాజ్యాన్ని భుక్తులుగా విభజించారు. ఈ భుక్తుల్ని విషయాలుగా విభజించారు. ఈ విషయాలను విషయ పంక్తిలుగా విభజించారు, లేదా వీటినే నగరాలు అంటున్నాం. మరియు చిట్ట చివరి యూనిట్ గ్రామము, విలేజెస్. సి రాజ్యానికి అధిపతి సామ్రాజ్యాధిపతి, సామ్రాజ్యాధిపతి సామ్రాజ్యాధిపతి తరహాలో చక్రవర్తిన్ అధిపతిగా కొనసాగుతాడు. అంటే రాజు, రాజ్యానికి అధిపతి రాజు ఉంటాడు. భుక్తులకు అధిపతి ఉపారిక. భుక్తి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రావిన్స్, రాష్ట్రాలు. నేడు దేశము రాష్ట్రం ఎలా ఉంది ఆ విధంగా ప్రావిన్సెస్ అంటుంటాం. ఈ రాష్ట్రాలకు అధిపతిని ఉపారిక అనే అధికారులు నిర్వహించారు. నెక్స్ట్ విషయానికి విషయపతులు ఉండేవారు. విషయపతులు అధికారులుగా ఉండేవారు. విషయాలు అంటే జిల్లాలు. మరియు నగర అంటే నగరాలకు సంబంధించి నగర కులిక, రైట్, నగర శ్రేష్ఠి అనే అధికారులు నగరాలకి పాలకులుగా ఉండేవారు. నెక్స్ట్ గ్రామని అనే అధికారి గ్రామానికి పాలకుడుగా ఉండేవాడు. పలు సందర్భాల్లో కొన్ని గ్రామాలు కలిసి 10 గ్రామాలుగా ఏర్పడి దశగ్రామిని ఆ 10 గ్రామాల యొక్క పరిపాలన నిర్వహించేవాడు. ఈ విధంగా గుప్తుల కాలంలో సామ్రాజ్యం భుక్తులు విషయాలు నగరాలుగా, నగరాలు గ్రామాలుగా విభజించబడ్డాయి. రైట్, ఈ విషయాలు కొన్ని సందర్భాల్లో విషయ పంతిస్గా విభజించబడ్డాయి. రైట్, మరియు నగరాలకు ముఖ్యంగా నగర శ్రేష్ఠి పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. దిస్ ఈజ్ ద మెయిన్ సిస్టమ్ ఆఫ్ దేర్ పొలిటికల్ డివిజన్ ఆర్ పొలిటికల్ సెగ్మెంట్స్. నెక్స్ట్, వీరి కాలంలో అధికార యంత్రాంగం ఎలా ఉంది? సో లెట్ us డిస్కస్ ద బ్యూరోక్రాట్స్ ఆర్ బ్యూరోక్రసీ. రాజు యొక్క ఆజ్ఞలను శిరసా వహించడానికి, ఆజ్ఞలను పాటించడానికి మంత్రి పరిషత్ ఉండేది. మౌర్యుల కాలంలో ఏ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేదో ఆ విధంగా గుప్తుల కాలంలో కూడా ఒక మంత్రి పరిషత్ ఉండేది. ఈ మంత్రి పరిషత్ చేసే శాసనాలు, చట్టాలను కార్యరూపం దాల్చేందుకు, వాటిని పూర్తిగా సక్రమంగా నిర్వహించేందుకు గాను అధికార యంత్రాంగం, బ్యూరోక్రాట్స్ అంటుంటాం. బ్యూరోక్రాట్స్. మహాబలాధికృత. బల అనే పదంలోనే ఉంది అర్థం. బల అంటే కమాండర్ ఇన్ చీఫ్, బలం, గజబలం, రథబలం, అశ్వదళం. నెక్స్ట్, పదాతి దళం, చతురంగ బలాలు ఉన్నాయి. ఈ చతురంగ బలాలకి అధిపతి మహాబలాధికృత అధిపతిగా కొనసాగాడు గుప్తుల కాలంలో. అదేవిధంగా మహాదండనాయక్, దండ అంటే దండించేవాడు. రైట్, ఆ దండ అంటే దండించేవాడు న్యాయాధీశుడు కావచ్చు, లేదా ప్రధాన న్యాయాధికారి కావచ్చు. చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి. దీనికి మహాదండనాయక అని పేరు పెట్టారు. రైట్, వీరి కాలంలో మహాబలాధికృత అంటే సర్వ సైన్యాధ్యక్షుడు, మహాదండనాయక అంటే ప్రధాన న్యాయమూర్తి, అంటే ఆయా వివాదాల్లో, వ్యాజ్యాల్లో తీర్పునిచ్చేవాడు, అంతిమ తీర్పునిచ్చేవాడు. జడ్జ్ హూ గివ్స్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఓకే, ఆ విధంగా చీఫ్ జస్టిస్ అనేవాడు. నెక్స్ట్, ప్రతీహార అనే పదానికి అర్థం ఏంటంటే అంతఃపురానికి నిర్వహించేవాడు, అంతఃపురం యొక్క పరిపాలనను నిర్వహించేవాడు, అంతఃపురాన్ని పర్యవేక్షించేవాడినే మహాప్రాతిహార అని పిలుస్తారు. మహాప్రాతిహార, అంతఃపుర పర్యవేక్షకుడు. రైట్, మినిస్టర్ ఆఫ్ రాయల్ ప్యాలెస్ ఆర్ హారం, దీన్నే హారం అని కూడా పిలుస్తుంటాం. హారం అంటే అంతఃపురం లేదా రాజభవనానికి పర్యవేక్షకుడుగా పనిచేసేవాడు. నెక్స్ట్, దండపాశిక అంటే పోలీస్ అధికారి, శిక్షించేవాడు. ఇక్కడ తీర్పు, ఏ శిక్ష పడాలి అని తీర్పు చెప్పేవాడు మహాదండనాయక. అయితే దండపాశిక
శిక్షించేవాడు పోలీస్ అధికారి. ఆ ఆజ్ఞలను పాటించేవాడు ఒక పోలీస్ అధికారి ఉంటాడు, శాంతి భద్రతలను కాపాడుతాడు. రైట్. కొన్ని శిక్షల్లో శిక్షణను లా అండ్ ఆర్డర్ని తన చేతుల్లోకి తీసుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు గాను ఇతడు దండపాశిక అనే పేరుతో పోలీస్ అధికారి పరిపాలనను నిర్వహించాడు. అంతేకాకుండా భాండాగారాధికృత, వెరీ వెరీ ఇంపార్టెంట్. భాండాగారం అంటేనే మనకందరికీ తెలుసు, భాండాగారానికి అధిపతి. అంటే ఈ కోశాధికారం అనేది ద్రవ్య రూపంలో లేదా వస్తు రూపంలో భద్రపరుస్తుంటారు ఖజానాను, దాన్నే భాండాగారం అంటుంటాం. ఇక్కడ ట్రెజర్ అంటాం, ట్రెజరీ, రాయల్ ట్రెజరీ, రాజు యొక్క రాజ్యం యొక్క కోశాగారానికి అధిపతినే భాండాగారాధికృత అనే పేరుతో పిలిచినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మహాపక్ష, పాటలిక అని కూడా పిలుస్తుంటాం. పాటలిక చీఫ్ అకౌంటెంట్. రైట్. పూర్తి గణాంకాల పట్ల పూర్తి అవగాహన కలిగి గణాంక శాఖను నిర్వహించేవాడు చీఫ్ అకౌంటెంట్ అంటాం, లేదా హెడ్ ఆఫ్ అకౌంట్ డిపార్ట్మెంట్. ఓకే. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖకు అధిపతి. వినయస్థితి సంస్థాపక్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. వినయస్థితి సంస్థాపక్, హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖకు అధిపతి. వినయభూషణుడు లేదా విద్యాభూషణుడు అని కూడా పిలుస్తుంటారు. రైట్. నెక్స్ట్ మరికొన్ని శాఖలు. సర్వాధ్యక్ష, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆల్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్, అన్ని కేంద్రంలో రాజు యొక్క అధీనంలో పనిచేస్తున్న అన్ని శాఖలకి తనిఖీ చేసేవాడు. రైట్. సర్వాధ్యక్ష అని పిలుస్తున్నాం. మహాశ్వాధిపతి, అశ్వపతి అంటేనే గుర్రాలకు రథబల, ఈ అశ్వదళానికి అధిపతినే మహాశ్వపతి. కంట్రోలర్ ఆఫ్ క్యావెలరీ, హార్సెస్. క్యావెలరీ అంటే హార్సెస్ అమ్మ. రైట్. గుర్రాలు ఎంత మేరకైతే అశ్వదళం కలిగి ఉందో, గుర్రాలు కలిగి ఉన్నాయో వాటన్నిటినీ పర్యవేక్షించేవాడు, వాటిపై మానిటర్ చేసేవాడినే మహాశ్వాపతి అని పిలుస్తాము. అదేవిధంగా మహామహి పిలపతి. పిల అంటేనే అర్థం ఏంటంటే గజదళం. గజదళానికి అధిపతి హెడ్ ఆఫ్ ఎలిఫెంట్రీ, కంట్రోలర్ అండ్ హెడ్ ఆఫ్ ఎలిఫెంట్రీ. నెక్స్ట్ వినయపుర. పుర అంటే అర్థం ఏంటి? రైట్. రాజు యొక్క దర్బార్. రాజు యొక్క దర్బార్కి, రాజు యొక్క ఆస్థానానికి వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో ఆ అతిథుల యొక్క మర్యాదలను చూసుకునేవారు. అఫీషియల్ టు ప్రెజెంట్ డిఫరెంట్ గెస్ట్ అట్ ద కింగ్స్ కోర్ట్. రాజు యొక్క ఆస్థానానికి వచ్చే విదేశీ రాయబారులు కావచ్చు, విదేశీ పండితులు కావచ్చు, విదేశీ యాత్రికులు కావచ్చు, వారికి గౌరవంగా మర్యాదపూర్వకంగా రైట్ అతిథి దేవో భవ అన్న చందాన వారి యొక్క బాగోగులు చూసుకునే ఒక అధిపతి వినయపుర అంటుంటాం. నెక్స్ట్ యుక్త పురుష, ఆఫీస్ టు కీప్ అకౌంట్ ఆఫ్ వార్ బూటీ. యుక్త పురుష, వార్ బూటీ, యుద్ధాల్లో కొల్లగొట్టిన సంపదను పూర్తిగా భద్రపరచడానికి ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యాలయానికి అధిపతి యుక్త పురుష. యుద్ధాల్లో వార్ బూటీ అంటుంటాం, యుద్ధాల్లో కొల్లగొట్టిన సొమ్ముకు అధిపతిగా ఇతడే దాన్ని పర్యవేక్షిస్తాడు. నెక్స్ట్ కాద్యాత్ పాకిక అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ రాయల్ కిచెన్. రైట్. ఈ వంట సామాగ్రి మరియు వంట నిర్వహించే ఆ ప్రాంగణానికి మొత్తాన్ని నిర్వహించేవాడు, దాని యొక్క నిర్వహణ బాధ్యతలు చూసుకునేవాడు కాద్యత్ పాకిక. అదేవిధంగా రణభండాగారిక అంటే ఆర్మీ స్టోర్స్ అంటుంటాం. యుద్ధంలో రణం అంటే యుద్ధాల సమయంలో ఆయుధాలను, ఆయుధ సామాగ్రిని, ఆర్మరీని, రైట్, యుద్ధ సామాగ్రిని ఏ విధంగా పర్యవేక్షించాలి ఏంటనేది వాటి యొక్క మొత్తం నిర్వహణ అనేది రణభండాగారిక చేతుల్లో ఉంటుంది.
రైట్. దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్. గుప్తుల కాలంలో ఇవన్నీ ప్రధాన అధికార యంత్రాంగంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ద గుప్తాస్లో సొసైటీ, సమాజం ఎలా ఉంది. మనం ప్రధానంగా గ్రహించాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఒక్క సమాజానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్ని మనం తెలుసుకోవాలి. సమాజం మొట్టమొదట అది వర్గ ప్రాతిపదిక సమాజమా, లేదా వర్ణ సమాజమా, లేదా కుల ప్రాతిపదిక సమాజమా అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ నెంబర్ 2, అది పితృస్వామ్య సమాజమా లేదా మాతృస్వామ్య సమాజమా అనేది కూడా మనం గుర్తించాలి. రైట్. ఆ సమాజంలో స్త్రీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనేది, స్త్రీ స్థితిగతులను కూడా మనం గుర్తించాలి. రైట్. ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కేల్ టు మెజర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషన్స్. ఎనీ సొసైటీ, రైట్, అది ఇండియన్ సొసైటీ కావచ్చు లేదా అమెరికన్ సొసైటీ కావచ్చు, అక్కడ స్త్రీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, స్త్రీకి విచ్చలవిడి స్వాతంత్రం ఉందా, స్వేచ్ఛ ఉందా, సాధికారత ఉందా, స్త్రీ సంఖ్యలలో బంధించబడుతుందా, నాలుగు గోడల మధ్య బందీ అయ్యి ఉందా, భోగ వస్తువుగా ఉందా, లేదా గడప దాటి బయటికి వెళ్ళి స్వేచ్ఛగా జీవిస్తుందా, ఆస్తి హక్కు ఉందా, విద్యా హక్కు ఉందా, స్త్రీకి స్త్రీధన రూపంలో ఆస్తి హక్కు ఉందా, ఇలాంటివన్నిటిని మనం చర్చించగలగాలి, విశ్లేషించాలి. రైట్. స్త్రీ స్థితిగతులు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ కాలంలో సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు కావచ్చు, రైట్, వారి యొక్క విస్తృత వినోదాలు కావచ్చు, తీరిక వేళల్లో కాలక్షేపం కోసం వారు నిర్వహించే కొన్ని ఆటలు పాటలు, వీటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. రైట్. వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనం చర్చించుకోవాలి. మొట్టమొదట ఈ గుప్తుల సమాజం వర్గ ప్రాతిపదిక సమాజమా, వర్ణ ప్రాతిపదిక సమాజమా, లేదా కుల ప్రాతిపదిక సమాజమా. వర్గ ప్రాతిపదిక సమాజం అనేది సింధు నాగరికతతోనే అంతమైంది. ఇక వర్ణ ప్రాతిపదిక సమాజం అనేది తొలివేద కాలంలో అంతమైంది. అనంతరం మలివేద కాలం నుంచి వర్ణ వ్యవస్థ కాస్త తన రూపాన్ని మార్చుకొని జటిలమైన కఠినమైన నియమ నిబంధనలతో కూడిన కుల వ్యవస్థ ఆవిర్భవించింది. ఆనాడు పడిన కుల వ్యవస్థ బీజాలు కాస్త పెరిగి పెద్దవై గుప్తుల కాలానికి వచ్చేసరికి పూర్తిగా సమాజంలో పాతుకుపోయింది కుల వ్యవస్థ అనేది. ఆ కుల వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మరియు పరిహ, హరిజనులు అని మహాత్మా గాంధీ పిలిచాడు. దళితులు అని అంబేద్కర్ సంబోధించాడు. ఆది హిందువులు అంటూ భాగ్యరెడ్డి వర్మ సంబోధించాడు. పంచములు అని కొంతమంది సంబోధించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రైట్, అంటరాని వారిని, అస్పృశ్యుల్ని ఒక కొత్త కులంలో తీసుకురావడం జరిగింది. పరిహ అంటుంటారు, హరిజన్స్ అంటున్నారు. ఇక్కడ గమనించండి, గుప్తుల కాలంలో ముఖ్యంగా 4 కులాలు, చతుర్కులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. మరి గమనించాలి, బ్రాహ్మణులు అనేవారు ప్రిస్ట్లీ క్లాస్, అంటే పురోహిత వర్గానికి చెందినవారు. నెక్స్ట్ క్షత్రియులు అనేవారు యుద్ధాలు చేసేవారు, రూలింగ్ క్లాస్, అంతేకాకుండా పాలక వర్గానికి చెందినవారు. ఇక మూడవది వైశ్యులు, మర్చెంట్ క్లాస్, అంటే వీరు వ్యాపార వృత్తుల్ని చేసుకునేవారు, వ్యాపారాన్ని నమ్ముకొని జీవనాధారాన్ని గడిపేవారు. ముఖ్యంగా మర్చెంట్స్, స్కిల్ ట్రేడర్స్, మర్చెంట్స్ అండ్ మైనర్ అఫీషియల్స్. రైట్. వ్యాపార నైపుణ్యాన్ని కలిగి వర్తక వాణిజ్యాన్ని గొప్పగా నిర్వహించే వారినే వైశ్యులు అంటారు. నెక్స్ట్ శూద్రులు, అన్స్కిల్డ్ వర్కర్స్, అంటే వీరికి ఎటువంటి నైపుణ్యం ఉండదు, ఎటువంటి విద్య ఉండదు, ఎటువంటి కళ ఉండదు వీరి వద్ద. వీరికి కేవలం వ్యవసాయ పనులు, పశువుల్ని పోషించుకోవడం మాత్రమే వీరి యొక్క పనిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక సమాజం నుంచి వెళ్ళవేయబడిన వారు, అంటరాని వారు, అస్పృశ్యులు, వీరందరూ ఒక కొత్త కులంలోకి వచ్చారు, అదే పరిహార్. రైట్. ఆధునిక భారతీయ సమాజంలో వారిని హరిజనులు, దళితులు, ఆది హిందువులు, పంచములు అని పలు విధాలుగా పిలుచుకున్నారు. ఈ 4 కులాల్లో లేనిది 5వది
పంచమ జాతి అంటరాని జాతిగా వీరిని చిత్రీకరించడం జరిగింది. ముఖ్యంగా వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఫాహియాన్ యొక్క రచనల్లో కనిపిస్తాయి. బౌద్ధ మత యాత్రికుడైన ఫాహియాన్ క్రీస్తు శకం 399లో రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి వద్దకి రావడం జరిగింది. అతడి ఆస్థానానికి చేరుకున్న అతడు గుప్తుల కాలంలో పెట్టరేగిపోతున్న విపరీతంగా ప్రబలిన కుల వ్యవస్థ మరియు ఆ కుల వ్యవస్థకు బీజాలు వేసిన శాస్త్రాల గురించి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ కుల వ్యవస్థ అంటరానితనాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తోంది, అంటరానితనం ఏ విధంగా ఎక్కువగా వ్యాప్తి చెందింది, ఆ అన్టచబిలిటీని ఇతడు తెలియజేస్తున్నాడు. సో ద ప్యాథెటిక్ అండ్ మిజరబుల్ కండిషన్స్ ఆఫ్ ద అన్టచబుల్స్ ఆర్ దళిత్స్ ఆర్ హరిజన్స్ వాజ్ recorded by Fahian, a Buddhist pilgrim in the court of Chandragupta Vikramaditya. రైట్, ఈ విధంగా వారి యొక్క దయనీయమైన పరిస్థితుల గురించి ఫాహియాన్ కూడా తెలియజేస్తున్నాడంటే కుల వ్యవస్థ యొక్క బీజాలు భారతీయ సమాజంలో పాతుకుపోయాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా సామాజిక దురాచారంగా కుల వ్యవస్థ ఒక మహావృక్షంగా పెరిగి అంటరానితనాన్ని ప్రబోధిస్తుంది, అంటరానితనాన్ని వ్యాపింపజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో ఆ విధంగా కుల వ్యవస్థ అనేది పెరిగి పెద్దదైంది. నెక్స్ట్, ఇది మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ అంటే ముమ్మాటికి గుప్తుల సమాజం పితృవాక్ పరిపాలనతో ముడిపడి ఉంది. రైట్, అదేవిధంగా పురుష అహంకార సమాజంగా దీన్ని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఎక్కడూ కూడా మనకి సామ్రాజ్ఞి యొక్క ప్రస్తావన లేదు, సామ్రాజ్యాధిపతి చక్రవర్తి యొక్క ప్రస్తావనే మనకి శాసనాల్లో కనిపిస్తుంది. అయితే ప్రభావతి గుప్తా వేయించిన పూనా శాసనంలో స్త్రీల యొక్క స్థితిగతుల గురించి మనకి సమాచారం తెలుస్తుంది, లభ్యమవుతోంది. అందుకు ఆ క్రమంలో మనం గమనిస్తే ముఖ్యంగా ఇది పితృస్వామ్య సమాజం, ప్యాట్రియార్కల్ సొసైటీగా దీన్ని మనం వర్ణించవచ్చు. రైట్, మౌర్యుల కాలంలో ఏ విధంగా అయితే పితృస్వామ్య సమాజం ఉందో అదేవిధంగా గుప్తుల కాలంలో కూడా పితృస్వామ్య సమాజాన్ని మనం చూడొచ్చు. అయితే మౌర్యుల కాలంలో కుల వ్యవస్థలో చతుర్కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కనిపిస్తున్నాయి. పంచమ కులం అనేది మౌర్యుల కాలంలో లేదు. కాకపోతే ఈ అస్పృశ్యత, ఈ అంటరానితనం పెరిగి పెద్దదై మహావృక్షంగా తయారై పంచమ అనే ఒక 5వ కులాన్ని గుప్తుల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, స్త్రీ స్థితిగతుల విషయానికి వస్తే ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్కేల్ టు మెజర్ ద గ్రోత్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. సో ఇక్కడ సమాజం యొక్క అభ్యున్నతికి, సమాజం యొక్క పురోగతికి, సమాజం యొక్క అభివృద్ధికి సరైన కొలబద్ద స్త్రీ యొక్క స్థితిగతులు, స్త్రీ యొక్క స్థాయి ఎలా ఉంది, దిగజార్చబడిందా లేదా స్త్రీ గొప్పగా స్వేచ్ఛను అనుభవిస్తోందా అనేది మనం గ్రహించాలి. ముఖ్యంగా స్త్రీ చుట్టూ సతీ పార్ద నిర్వహించబడుతోంది. స్త్రీ చుట్టూ ఒక లింగ వివక్షత, లింగ సమానత్వం అనేది ఒక గ్రహంలా తిరుగుతోంది స్త్రీ చుట్టూ. మరి ఈ స్త్రీ సతీ సహగమనం, లింగ అసమానత్వం, స్త్రీకి ఆస్తి హక్కు లేకపోవడం, స్త్రీ పురుషుడి కింద ఒక భోగ వస్తువుగా, విలాస వస్తువుగా స్త్రీని పేర్కొనడం అనేది గుప్తుల కాలంలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ముఖ్యంగా గమనిస్తే సతీ సహగమనం అనేది ఎక్కువగా ప్రబలింది గుప్తుల కాలంలో. సాక్షాత్ భానుగుప్తుడి కాలంలో క్రీస్తు శకం 510లో ఇరాన్ శాసనంలో సతికి సంబంధించిన సాక్ష్యాధారాలు చిత్రీకరించబడి ఉన్నాయి. సో ద ఫస్ట్ ఎపిగ్రఫికల్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ is recorded from Bhanugupta's tenure. In the year 510 AD, Bhanugupta's Iran inscription throw light on the practice of sati. సో ఈ విధంగా సతి ఆచరించబడినట్లు మనకి అప్పటి వరకు గ్రంథాల్లోనే ప్రస్తావించబడిన అది గ్రంథం యొక్క సరిహద్దులు దాటి శాసనాల్లో కూడా ప్రస్తావించబడుతుందంటే సతి అనేది విపరీతంగా ఎక్కువగా ప్రబలినట్లు మనకి తెలుస్తోంది. రైట్,
అంతేకాకుండా విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్తంలో కూడా ఆనాటి సామాజిక స్థితిగతులు తెలియజేయబడ్డాయి. ఆనాటి స్త్రీ యొక్క స్థితిగతులు కూడా మనకి లభ్యమవుతున్నాయి. స్త్రీ ప్రభావతి గుప్తా శాసనాన్ని వేయిస్తోందంటే ఉన్నత కులాల్లో పెద్ద పెద్ద రాజకుటుంబాల్లో ధనిక వర్గాల్లో స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించబడింది. స్త్రీలకు కాస్త స్వేచ్ఛనివ్వబడింది, స్వేచ్ఛ కల్పించడం జరిగింది. కానీ అదే ఉన్నత వర్గాల్లో సామాజిక దురాచారాలు కూడా ప్రబలుతున్నాయి. మరి ఈ సామాజిక దురాచారాల్లో ముఖ్యంగా సతీ సహగమనం అనేది ఉన్నత దిగువ అనే తేడా లేకుండా ఉన్నత వర్గాల వారు ఎక్కువగా సతీ సహగమనాన్ని ఆచరిస్తున్నారు గుప్తుల కాలంలో. ఇటువంటి సతీ సహగమనం గుప్తుల యొక్క సమాజాన్ని అంధకారంలోకి నెట్టవేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్, ద జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత అంటుంటాం, లింగ అసమానత్వం. స్త్రీలు ఎక్కడు కూడా పట్టపు రాణులుగా ఎవరు కూడా పేర్కొనలేదు. ముఖ్యంగా ఈ రెండవ చంద్రగుప్తుడు కుబేర నాగా పద్మావతి పాలకుడి యొక్క కుమార్తె పద్మావతి రాణి కుబేర నాగను వివాహం ఆడాడు. తన కుమార్తె అయిన ప్రభావతి గుప్తను వాకాటక రాజైన రుద్రసేన, మూడవ రుద్రసేనకి ఇచ్చి వివాహం చేశాడు. రైట్, వైవాహిక సంబంధాలు గట్టిగా బలపడుతున్నాయి, రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. రైట్, సో Chandragupta II or Chandragupta Vikramaditya extended the kingdom, the four cardinal directions of Indian subcontinent through the matrimonial alliances. But at the same time, he did not discuss about their chief queens, కుబేర నాగ లాంటి తన యొక్క రాణిని. అదేవిధంగా మొదటి చంద్రగుప్తుడు తన యొక్క రాణి కుమారదేవి గురించి కేవలం శాసనపరంగా ప్రస్తావించాడే తప్ప, నాణాల పరంగా ప్రస్తావించాడే తప్ప, కుమారదేవి యొక్క బొమ్మల్ని అందులో ముద్రించాడే తప్ప, కానీ రాణుల్ని పట్టపు రాణులుగా చేసి రైట్ రాజులతో సమానమైన రాజకీయ అధికారాన్ని పంచుకోవడంలో రాణులకి ఆ అవకాశాన్ని కల్పించలేదు గుప్తరాజులు. దీనిని బట్టి స్త్రీలు పురుషులకి లోబడి, పురుషుల యొక్క ఆజ్ఞలకు లోబడి పనిచేయవలసిన పరిస్థితి మనకి గుప్తుల కాలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నెక్స్ట్, వీరి కాలంలో వరకట్నం, కన్యాశుల్కం మరియు స్త్రీలకు ఆస్తి హక్కు స్త్రీధన రూపంలో ఉండేదంటూ చారిత్రక కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కాలంలోనే డౌరీ సిస్టమ్, బ్రైడ్ ప్రైస్ అండ్ స్త్రీధన. సో ద విమెన్ రైట్ టు ప్రాపర్టీ. స్త్రీలకు తన యొక్క పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి లేదా తాతల నుంచి స్త్రీకి ఆభరణాల రూపంలో, ద్రవ్య రూపంలో, ఆస్తి రూపంలో వారసత్వంగా సంక్రమించడం, దాన్నే స్త్రీధనం అంటున్నాం. ఈ స్త్రీధనం గురించి మౌర్యుల కాలంలో కూడా కౌటిల్యుడు ప్రస్తావించాడు. మరి గుప్తుల కాలంలో కూడా ఈ స్త్రీధనం అనేది వాడుకలో ఉంది అనేది మనకి తెలుస్తోంది. నెక్స్ట్, సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే ముఖ్యంగా సంస్కృతి అంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, వస్త్రాధరణ కావచ్చు, వేషభాష కావచ్చు, మరియు నివసించే విధానం, లివింగ్ ప్యాటర్న్, జీవించే విధానం అంటుంటాం. ఇవన్నీ సంస్కృతికి అద్దం పడతాయి. మరి ముఖ్యంగా గుప్తుల కాలంలో మాంసాహారులు, శాకాహారులు ఇరు వర్గాలు ఉన్నాయి. మాంసాహారులు వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ both were existed during the Guptan period. Second thing is, గుప్తులు వస్త్రాధరణ మన ప్రస్తుత వస్త్రాధరణకు పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా గమనిస్తే గుప్తులు పంచకట్టు సాంప్రదాయాన్ని, మరి ముఖ్యంగా ధోతి మరియు శాలువను ఉపయోగించారు పురుషులు. స్త్రీల విషయానికి వస్తే చీరలు మరియు మెరిసే స్వభావం ఉన్న బట్టలను స్త్రీలు ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా నూలు, ఉన్ని దుస్తులు, నూలు, పట్టు వస్త్రాలను
ఎక్కువగా స్త్రీలు ధరించినట్లు మనకు తెలుస్తోంది. నంబర్ 2, ఆభరణాల విషయంలో నాటి స్త్రీలు నేటి స్త్రీలకు ఏమాత్రం తగ్గిపోకుండా తీసిపోకుండా చాలా అద్భుతమైన ఆభరణాల అలంకరణను కలిగి ఉన్నారు. ఆ క్రమంలో చెవి పోగుల నుంచి, ముక్కు పుడుకల నుంచి, వడ్డానం నుంచి, కాళ్ళల్లో ధరించే మెట్ల వరకు ప్రతిదీ బంగారంతో, వెండితో చేయబడి ఉన్నాయి. సో వెండి, బంగారాన్ని ఆభరణాల తయారీలో ఎక్కువగా గుప్తులు ఉపయోగించారు. వెండి మరియు బంగార ఆభరణాలను ఎక్కువగా స్త్రీలు ఉపయోగిస్తున్నారు. ఇక పురుషులు కూడా చెవి పోగుల్ని, చేతి ఉంగరాలని మరియు కడయాన్ని ధరించినట్లు మనకు తెలుస్తోంది. ఇక వారి యొక్క విస్తృత వినోదాల విషయానికి వస్తే అమ్యూజ్మెంట్స్ విషయంలోకి వస్తే పాచికలాట, డైసింగ్ అంటుంటాం. మన దేవతల కాలం నుంచి ఉంది పాచికలాట అనేది. ఇలాంటి డైసింగ్, రైట్. వాటితో పాటు కోడి పందాలు, కాక్ ఫైటింగ్, కోడి పందాల ఆట, రైట్. అదేవిధంగా బోటింగ్ అంటే పడవ పందాలు, రైట్. ఇలాంటి జూదం ఆడడం. సో ప్రస్తుతం కూడా ఈ జూదం ఆడడం అనేది మన సమాజంలో ప్రబలింది. సో ఇలాంటి గ్యాంబ్లింగ్, డైసింగ్, కాక్ ఫైటింగ్, దీస్ ఆర్ ద మెయిన్ అమ్యూజ్మెంట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్. వీటిని మనం గుర్తుంచుకోవాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సొసైటీ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్. ఇక మరణాంతరం సమాధి చేసే సాంప్రదాయాల్లో భిన్న సాంప్రదాయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సమాధి ప్రక్రియల్లో వీరు శైవ సాంప్రదాయాన్ని, వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూ మతంలో శైవ మతం మరియు వైష్ణవ మతం రెండు ఉండడంతో శైవ సాంప్రదాయాలు, ముఖ్యంగా పాశుపత శైవం, అదేవిధంగా అఘోర శైవం, కాపాలిక శైవం, ఇలా పలు శైవ శాఖలు గుప్తుల కాలంలో విజృంభించాయి. మరి వీటిలో శైవ సాంప్రదాయాన్ని మరణాంతరం మరణించిన ఆ శవాన్ని ఉత్తరం వైపున ఉంచి సమాధి చేసేవారు. దీనిని బట్టి శైవ సాంప్రదాయాన్ని వీరు పాటించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా వీరు అవలంబించినట్లు తెలుస్తోంది.